పిజ్జాని బయట ఆర్డర్ చేసుకోకుండా మన ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో చేసుకున్న పిజ్జా బయట కొన్నదానికన్నా ఎన్నో రెట్లు రుచిగా ఉంటుంది. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ పిజ్జా చేసుకోవడానికి పిజ్జా బేస్ కోసం మైదా కాకుండా నేను గోధుమ పిండిని వాడుతున్నాను. గోధుమ పిండిని చపాతీకి కలుపుకున్నట్టుగానే కలుపుకొని రోల్ చేసుకోవాలి. పైన కాస్త మ్యాగీ మసాలా, కొద్దిగా నూనె వేసి మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇంకో చపాతీని పెట్టి సీల్ చేసేయాలి. కాస్త నూనె వేసి రెండు వైపులా లైట్గా కాల్చాలి. ఇప్పుడు ఈ పిజ్జా బేస్కి పిజ్జా సాస్ మొత్తంగా అప్లై చేసిన తర్వాత కాస్త చీజ్, నచ్చిన కూరగాయలు, ఇంకొద్దిగా చీజ్ని టాపింగ్ చేసుకొని ముందుగానే పెన్నంని బాగా వేడి చేసి తర్వాత ఈ పిజ్జాని పెట్టి మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి. ఇలా చీజ్ అంతా చక్కగా కరిగిన తర్వాత పిజ్జాని దించేసి కొద్దిగా పిజ్జా సీజనింగ్ మసాలా చల్లుకొని ఎంజాయ్ చేయటమే.